గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన పెద్ది మూవీ నుంచి ఈ మధ్యలో ఒక సాంగ్ అనేది రిలీజ్ అయింది. ఈ సాంగు ఏ ముహూర్తాన రిలీజ్ అయిందో కానీ ఈ సాంగ్ పైన చాలా ట్రోల్స్ తెలిసేయండి. అంటే ఆ ట్రోల్స్ ఏ విధంగా ఉన్నాయంటే మరి దారుణంగా రామ్ చరణ్ గారు ఆ సాంగ్ ఏంటి, ఆ స్టెప్ ఏంటి, ఆ కింద కూర్చొని అంటే కాళ్ళపైన కింద కూర్చొని రామ్ చరణ్ గారు ఒక స్టెప్ వేస్తూ ఉంటారు. అంటే చికిరి చికిరి ఆ సాంగ్కి కొంతమంది ఏం మాట్లాడారంటే లోటా పట్టుకొని రామ్ చరణ్ గారు ఏదో బాత్రూమ్కి వెళ్ళినట్టుగా ఆ కాళ్ళపైన కూర్చొని అంత దరిద్రమైన స్టెప్ ఏంటన్న అంత దారుణంగా కూడా ఈ సాంగ్ పైన చాలామంది ట్రోల్ చేశారనమాట. సరే, ఇది మనకి కొత్త ఏం కాదు. తెలుగు ఇండస్ట్రీలో దాదాపు ఏ హీరో సినిమా రిలీజ్ అయినా కానీ, లేకపోతే ఏదైనా సాంగ్ రిలీజ్ అయినా, ఏదైనా గ్లిమ్స్ రిలీజ్ అయినా, ఏదైనా ట్రైలర్ రిలీజ్ అయినా సరే, అసలు ఇలాంటి వాళ్ళ మీద కొంతమంది ఏడవటం తప్ప మరి దీనిలో వేరే ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకు ప్రయోజనాలు ఉన్నాయి. వాళ్ళు ఇలాంటి వాళ్ళపైన ఏదన్నా చెడ్డగా వీడియో చేస్తే ట్రోల్స్ చేసినా, లేకపోతే ఏదన్నా వీడియో చేసినా, వీళ్ళని విమర్శించినా కానీ కొంతమంది కొన్ని లాభాలు ఉంటాయి వాళ్ళకి. ఆ లాభాలు ఏంటంటే మెగా ఫ్యామిలీ మీద ఏడుస్తూ చాలామంది కొంతమంది అయితే మాత్రం వీడియోలు చేసి